పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవిగా ఆవిడ వైకుంఠాన్ని విడిచిపెట్టి కొల్హాపూర్ వెళ్ళిపోయినప్పుడు లక్ష్మీదేవితో కలిసి ఏకాంత శయనంలో ఉన్నాడు. ఏకాంత శయనంలో మాట్లాడుకున్న విషయాలు ఎవ్వరికీ తెలియకూడదు. వాళ్ళిద్దరూ రాత్రి పడుకున్నప్పుడు నేను విన్నానండి అని దంపతులు మాట్లాడుకున్నది ఎవరైనా చెప్పారనుకోండి, వాడి శీలం భ్రంశమైందని గుర్తు. నిన్నెవడు వినమన్నాడు అసలు? అక్కడికి వెళ్ళి విననేకూడదు. భగవంతుడి విషయంలో ఏకాంత సేవలో ఉన్న విషయాల్ని తరిగొండ వెంగమాంబ గారు వినగలిగారంటే ఆవిడ యోగశక్తి చూడండి. అక్కడ యోగశక్తి. ఆ తల్లి దర్శనం చేసింది. ఆవిడంది లక్ష్మీదేవి వెళ్ళి వెంకటేశ్వరుడి పాంపు మీద కూర్చుంది. వెంకటరమణుడు అన్నాడు, శ్రీరమాదేవి నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే. నాడు ధనదు చేతి చేసిన రుణము తీర్చు ఉపాయమేది నాకు ఇప్పుడు ఎరింగింపు విందువదన అన్నాడు. లక్ష్మి, ఆ రోజు కోపం వచ్చి వెళ్ళిపోయావు, డబ్బులు లేవు, పెళ్లి చేసుకోవలసి వచ్చింది, పద్మావతి పరిణయం అవ్వాలి, కలియుగం ఆచారాన్ని బట్టి ప్రోనోట్ రాశాను, సాక్షి సంతకాలు పెట్టారు, కుబేరుడి దగ్గర అప్పుచ్చుకున్నాను, అప్పుచ్చుకు పెళ్లి చేసుకున్నాడని ఊరంతా తెలిసిపోయింది, అప్పు తీర్చాలి కదా, నువ్వు లక్ష్మివి, నువ్వు లేక కదా అప్పుచ్చుకున్నాను, ఆ అప్పు తీర్చే ఉపాయం ఏమిటో కొంచెం చెప్తూ అన్నాడు. ఏదో ఉద్యోగం చేసే భార్యని నువ్వు లోను పెట్టు అని అడగకుండా భర్త అడిగితే ఎలా ఉంటుందో అలా అడిగాడు. అయితే ఆవిడంది, ఓహో డబ్బు కావలసి వస్తే మాత్రం ఎంత చమత్కారంగా అడిగాడో చూడు అనుకుంది. ఆవిడ ఆయన పట్ల పరమప్రీతి కలిగిన నిత్యానపాయిని, కానీ ఏకాంత సేవ కాబట్టి వెంగమాంబ గారు ఆ సారస్వాన్ని అలా అందంగా అందించారంతే ఆ తల్లిది. ఆ లక్ష్మీదేవంది, ఏమయ్యా అనగా పిండ్లికి నేను వచ్చినప్పుడు ఇందర్థంబు లేదని చెప్పిన తప్పే, నన్ను ధనంబు అడిగిన ప్రేమంబుతో నీయనే, నన్ను నీవప్పుడు తేరజేసి ధనదున్ నా పిండ్లికి నీవు అర్థమిమ్మని యాచించి రుణంబు చేయు పనికేమందున్ జగన్నాయక. ఆనాడు లక్ష్మి ఇలా రా అని పిలిచి, పెళ్లికి డబ్బు కావాలి, పద్మావతి ఒకరు నువ్వొకరునా, అన్నీ ఒక్క స్వరూపమే, కానీ కలియుగంలో పద్మావతి పరిణయం అవ్వాలి కాబట్టి అప్పు చేస్తున్నాను, డబ్బు లేదు, కొంచెం డబ్బు సద్దు అంటే పెళ్లికి డబ్బు ఇవ్వనా? అప్పటికి ఏదో నా మీద అలకతో ఉన్నట్టుగా నన్ను అడగడం మానేసి అప్పుచ్చుకుని కుబేరుడి దగ్గర డబ్బు చేసుకుని పెళ్లి చేసుకున్నారుగా. ఈ ఆనాడు గుర్తురాని దాన్ని ఇవాళ పెళ్లి అయిపోయిన తర్వాత అప్పు తీర్చడానికి నన్ను ఎందుకు అడుగుతున్నారండి? ఆవిడ ఏకాంత శయనం సమయం కాబట్టి ఆవిడ సరసోక్తులాడింది. అంటే ఆయన అన్నాడు, అనవుడు విష్ణుడు ఇట్లనియే, ఓ రమాదేవి నన్నెడబాసిన జాలి చేత నీవతి చింతను పొందియుండగను నేను పెండ్లికి అర్థమిమ్మని నిన్ను ఆ యాచించి డబ్బు గైకొన నాకెటు బుద్ధి పుట్టు, నీవిది తేర చేసినను తేరగ చూడక మంచు పల్కగం. అప్పటికే నేను నిన్ను కోపంతో నువ్వు వైకుంఠం నుంచి వెళ్ళిపోయి కొల్హాపూర్లో ఉన్నా నేను పిలవలేదని, నేను పద్మావతి పరిణయం చేసుకుంటున్నానని నువ్వు కొంచెం అక్కసుతో ఉండగా నేను ఈ పెళ్లి చేసుకుంటానని డబ్బిమ్మని నిన్ను అడిగితే బాగుంటుందా? అందుకు అడగలేదు. కానీ నీకు నిజం తెలుసు, లక్ష్మీదేవి అయినా నీలాదేవి అయినా రుక్మిణీదేవైనా సత్యభామైనా ఏదైనా నీ యొక్క స్వరూపమే కాబట్టి ఆ కారణాన్ని అడ్డుపెట్టి నన్ను చులకన చేసేసి ఇవాళ అపూర్పాలైపోయాను కదా అని ఇలా మాట్లాడక లక్ష్మి అన్నాడు. ఆవిడంది, దానికి ఇంత బెంగెందుకండి, ఎంత అప్పో చెప్పండి ఇచ్చేస్తాను, కట్టేసేయండి కుబేరుడికి, మీ కప్పేమిటి అంది ఆవిడ. ఆ తల్లి తక్కువ? ఆవిడ పొంగిపోతుంది ఆయన పేరు చెప్తేనే. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుగుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రజ్యము గిజ్జముంచటమే కాయంబు నాపాయమే అంటారు పోతన గారు. ఆ తల్లి పొంగిపోతుంది, ఆయన చెయ్యి పడితే చాలు పరవశించిపోయేటటువంటి తల్లి. ఆవిడ ఆనందానికి అవధులే లేవు. అందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై తల మీద ఆయన చెయ్యి పడుతుంది, ఆవిడ యొక్క వీపు మీద పడుతుంది. ఆ ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఆవిడ యొక్క ఉత్తరీయం పట్టుకుంటుంది, ఆవిడ పవిట పట్టుకుంటుంది. అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడల్లా ఆవిడ సంతోషిస్తుందిట. అప్ప నూత్న మర్యాదం చెందుకరంబు, స్వామి నా మీద చెయ్యి వేశాడని సంతోషిస్తుంది తప్ప ఆవిడ కూడా ఆయన మీద చెయ్యేది. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు క్రిందగుట. అటువంటి తల్లి నిజంగా వెంకటేశ్వరుడితో అలా మాట్లాడుతుందా? అది ప్రణయ సన్నివేశం. కాబట్టి ఆ తల్లి అంది, నేను ఇచ్చేస్తాను కుబేరుడికి డబ్బు కట్టేయండి అని. అంటే వెంకటేశ్వరుడు అన్నాడు, నువ్వు ఇవ్వవని కాదు, నేను కట్టలేనని కాదు, నేను కట్టను డబ్బు కుబేరుడికి. ఎందుకు కట్టనో తెలుసా? ఈ కలియుగానికి ఓ లక్షణం ఉంది. ఇక్కడ ఉండే ప్రజలు ఏమిటో తెలుసా? పూజ పేరు చెప్పి కూడా పాపమే చేస్తుంటారు. ఇది వాళ్ళ లక్షణం.
ఏది చేసినా పటాటోపం కోసమే చేస్తారు. ఎవడు ఏది చేసినా నిజాయితీతో ఈశ్వర ప్రీతి కొరకు చేసే లక్షణం తక్కువ. కలియుగంబున ప్రజలు పాపాది కర్మంబులు ఆచరించి రోగాది తాపత్రయములు కలుగగా తాళలేక వెరచి మొరలు పెట్ట వారి ఆపదలు తీర్పకుండుట నాకు నీతి కాదు. ఈ కలియుగానికి ఒక లక్షణం ఉంది లక్ష్మి. వీళ్ళు ఏం చేస్తారంటే ఏది చేసినా మేం చేస్తున్నామని పటాటోపంతో చేస్తారు. ఈ పటాటోపంతో చేసేటటువంటి పనులకే పాపమని పేరు. పాపమనగా ఈశ్వరుణ్ణి చేరేటటువంటి మార్గంలో అడ్డు వచ్చే ప్రతిబంధకమునకు శాస్త్రంలో పాపమని పేరు. కాబట్టి అటువంటి పాపం వస్తుంది. ఈ పాపం ఫలితం ఇవ్వాలి. ఏమిస్తుంది? రోగాలు ఇస్తుంది. కాబట్టి సందుకు 3 సూపర్ స్పెషాలిటీస్ ఉంటాయి. కాబట్టి రోగాది తాపత్రయములు కలుగుగా వెరచి, అప్పటి వరకు గుడి గుమ్మం ఎవరికి అక్కర్లేదు. కానీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకోబెట్టేసి తలకాయ పైకెట్టి కాళ్ళు కిందకు పెట్టి ఓ పెద్ద గొట్టం కట్టి దానికి సీసా కట్టి ఆ గొట్టం సూది తీసుకొచ్చి చేతికి ఎక్కించి ఇంజక్షన్లన్నీ దాంట్లో పొడి చేస్తుంటే ఇంతకు ముందెప్పుడూ పిలిచినా పలకని వాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి కనపడుతుంటే ఇలా ఇంతకుముందు నేను వెళ్ళి చూసిన వాళ్ళందరూ ఊడిపోతారేమో అన్న సందర్భంలో పిలిపించేవారు. వీళ్ళందరూ చూస్తున్నారు, నా పని కూడా బయటికా లోపలకా అన్నట్టుందేమో అని వీడు బెంగపెట్టుకుంటుంటే ఈ సమయంలో తప్ప లోపలికి వెళ్ళకూడదంటే సొంత భార్య కూడా పక్కన నిలబడ్డానికి అవకాశం లేక అలా పడుంటే తన కళ్ళ ముందే పక్క బెడ్డ మీద ఉన్నవాడికి ఎగవూపిరొచ్చి శ్వాస ఆగిపోతే వాడిని ఓ స్ట్రెచ్చర్ మీద పడేసి బయటికి తీసుకెళ్ళిపోతుంటే గొల్లుమంటుంటే తలుపేసేస్తే ఇక్కడ గట్టిగా ఏడవకండి మిగిలిన వాళ్ళ బీపీ పెరిగిపోతుందంటే గడప మీద కూర్చున్నవాడు బయటికి వెడతాడో లోపలికి వెళ్తాడో అన్నట్టుగా అప్పుడు కూర్చున్నప్పుడు మాత్రం ఎవరికైనా గుర్తొచ్చేవాడు ఎవడంటే ఈశ్వరుడే. అప్పుడు బుద్ధి గడ్డి తింది, ఈశ్వరా పనికి మాలిన తిరుగుడంతా తిరిగాను, ఇక్కడి నుంచి బయటపడిపోయానా, నీ దగ్గరికి వచ్చి తలనీలాలు ఇస్తానంటాడు. అప్పటి వరకు వెంకటాచలం వెళ్ళినా ఇవ్వడు, ఇంతోటి దిక్కుమాలిన జుత్తు వీడిని రక్షించేస్తుందని. అప్పుడు మాత్రం ఈశ్వర తలనీలాలు ఇచ్చేస్తాను, నిలువు దోపిడీ ఇచ్చేస్తాను, ఎన్ని మొక్కులో. కాబట్టి రోగాది తాపత్రయములు కలుగగా వెరచి తాళలేక మొరలు పెట్ట, నన్ను తలుచుకుని మొరలు పెడతారు వాళ్ళందరూ. ఎవరు వింటారు? బయట ఉన్న వాళ్ళు ఎవరు వినేవాడు ఉండడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఓ 2 లక్షలు అవుతుంది, ఏమైనా చేయమంటారంటే 2 లక్షలు అండి, ఇప్పటికే ఆయనకి 70 ఏళ్ళు వచ్చి పాపం ఏం తట్టుకుంటారంటాడు. 2 లక్షలు అయిపోతుందండి, ఆయన ఏం తట్టుకుంటారంటాడు. లేకపోతే ఒక వస్తువు కొంటే ఎన్నాళ్ళు పనిచేస్తుందండి అని అడిగినట్టు ఆపరేషన్ చేస్తే ఎన్నాళ్ళు ఉండొచ్చండి అని అడుగుతాడు. ఓ 5 ఏళ్ళు ఉండొచ్చండి. 5 ఏళ్ళు ఉంటే నెలకి ప్రతి నెల మందు వాడాలండి. ప్రతి నెల 2000 రూపాయల మందులు. అమ్మ బాబాయ్ 2000 రూపాయల మందులే అని పోన్లేండి, పాపం పెద్దవారు అయిపోయారు, ఆయన ఇప్పుడు ఇలా చిత్రవద చేసే కన్నా ఆయన ప్రశాంతంగా హాయిగా కృష్ణారామ అంటూ వెళ్ళిపోతే బాగుంటుంది కదండి, డిశ్చార్జ్ చేసేయండి, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతా ఉంటాడు. అంత ప్రేమ. ఎవరు వస్తారు? వెంట వచ్చేవాళ్ళు మీద కప్పిన బట్ట మీటి చాకటి పాలు చవట పెళ్ళామైన పొరుల పాలు. ఏమిటి వచ్చేది? బూడిదే. ఓ వీర్రెంతే ఉన్నన్నాళ్ళు. కాబట్టి స్వామి అన్నారు, వెంకటేశ్వర స్వామి, రోగాది తాపత్రయములు కలుగగా వెరచి నన్ను మొరలు పెట్ట వారి ఆపదలు తీర్పక ఉండుట నాకు నీతి కాదు. వాళ్ళంత తప్పు చేసినా వాళ్ళని రక్షించడం నా కర్తవ్యం లక్ష్మి. అప్పుడు మరి వాళ్ళ పాపం ఎలా తీయాలి? నేనేం చేస్తానో తెలుసా? ఆ సమయమందు జనుల పాపంబు ద్రవ్యంబుపై ఆకర్షణంబు చేసి వారి ఆపదలు నివారించి ఆ పాపరూపమైన ధనము కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని అన్నారు. పాపం ఎంత ఎక్కువైపోతుందో వెంకటాచలం హుండీలో డబ్బంత ఎక్కువైపోతుంది. ఎందుకో తెలుసా? నేను చెప్పాను అనుకుంటున్నారేమో, ఇది వెంకటేశ్వర స్వామి అంగీకరించారు, కోటేశ్వర పైత్యం కాదు, తరిగొండ వెంగమాంబ గారి రచన. కాదనడానికి ఎవరికీ ధైర్యం చాలదు. ఊయలు లూగుతూ వెంకటేశ్వరుడు ఒప్పుకున్నాడు. ఎంత పాపం చేశాడో అంత రోగం, ఎంత రోగం వచ్చిందో అంత మొక్కు, ఎంత మొక్కు మొక్కాడో వాడి ఆపద ఆపుతాను, వాడి ఆపద ఆపాను కాబట్టి తీసుకొచ్చి అందులో వేస్తుంటాడు. ఆ హుండీలో ఎంత వస్తుందో నేను అంత చిన్నబుచ్చుకుంటుంటాను, ఇంత పాపం పెరిగిపోతాను. ఇవాల్టి హుండీలో 1,12,00,000 వచ్చింది, చిన్నబుచ్చుకునేవాడు ఎవరో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి. మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంత పాపం పెరిగిందన్నమాట లోకంలో. ఏమండి మరి అయితే పుణ్యాత్ములేరా? అసలు ఏ కోరిక లేకుండా వెంకటాచలం వెళ్ళడం ఎందుకంటే వెంకటేశ్వరుని చూడకుండా ఉండలేను కనుక. ఎందుకేసావు రూపాయి పావలా అందులో అంటే, అసలు స్వామికి నా శక్తి కొద్దీ రూపాయి పావలయ్యే వెయ్యగలిగాను, అంతకన్నా వెయ్యలేకపోయానని బాధపడుతున్నానని వేస్తే, ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము కొంతనే గైకొని ఇక్కడ నేను పాకెట్ మనీ వాడుకుంటాను కలియుగంలో. ఆ డబ్బు ఎక్కడిదో తెలుసా? ఈ పాపపు ద్రవ్యం నేను పుచ్చుకోను లక్ష్మి.
పుణ్యాత్ములైన వారు నన్ను చూడడం కోసం అని వస్తారు, వాళ్ళకి కోరికలు ఉండవు, వాళ్ళు కేవలం నన్ను చూడకుండా ఉండలేక వస్తారు. అలాంటి వాళ్ళు వేసిన డబ్బేదో నాకు తెలుసు, అది నేను పుచ్చుకుంటాను. అందులోంచే ధనదుకు వడ్డీకి ఇచ్చి వడ్డీ కడుతూ ఉంటాను. మిగిలిన డబ్బు ఏం చేస్తానో తెలుసా? దేవస్థానం ధర్మకర్తల మండలి వాళ్ళ యొక్క బుర్రల్లోకి రకరకాలైన ప్రజా సంక్షేమ కార్యక్రమాల రూపంలో ప్రవేశిస్తాను. ఎన్నెన్ని కార్యక్రమాలు వస్తాయో, ఎన్నెన్ని కార్యక్రమాలు జరుగుతాయో, ఈ డబ్బంతా ఎందుకు పంపించేస్తానో తెలుసా? మళ్ళీ ఆజ్ఞులైన జనులకి పింతున చలమతిని, ఎవరికి కావాలి పాపరూపమైనట్టి ద్రవ్యంబు, మళ్ళీ అమాయకులైన ప్రజలకి పంపించేస్తుంటాను. కాబట్టి కలియుగంలో నేను ఇక్కడ కూర్చుని అలా రక్షిస్తుంటాను, ఆర్తితో గోవిందా అన్నా కాపాడుతుంటాను. ఇది దయాళువైన వెంకటేశ్వరుని యొక్క అవతారం. ఇప్పుడు మీరు ఆలోచించండి, త్వయి ప్రసన్నే మమ కింగునేనా, నిజాయితీతో ఉన్న భక్తుడి యొక్క ద్రవ్యాన్ని ఈశ్వరుడు అన్నం తినడానికి వాడుకున్నాడు. మీకు నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను. వెంకటాచలంలో ఇవాళ కలియుగంలో మనకి కలవు వెంకటనాయక అని ఏ స్వామిని కీర్తించకుండా, ఆయన పేరు చెప్పకుండా బతకము. అటువంటి వెంకటేశ్వరుడు ప్రతిరోజు తన పాదముల మీద బంగారు తులసి దళాలతో అర్చన చేసే తొండమాన్ చక్రవర్తి లోపలికి వస్తుంటే ఒకసారి పిలిచాడు. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తోందన్నాడు. అదేమిటి అంత మాట అన్నారు? ఆనంద నిలయం కట్టాను, బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను అన్నాడు. అదే అసహ్యం నాకు. మాట్లాడితే బంగారు తులసి దళాలతో పూజ చేశానంటావు, ఎవరికి కావాలి నీ బంగారు తులసి దళాలు? నేను వీటి కోసం ఏడవలేదు, ఆ బంగారం నేను, సమస్త పదార్థములు నేను. ఇది తెలియక నేను బంగారు తులసి దళాలతో పూజ చేశానంటావేంటి? నేను ఇష్టపడే వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరు? మహాప్రభు అన్నాడు. వెళ్ళి చూసి బుద్ధి తెచ్చుకో. ఈ ఊరికి చివర కాళహస్తికి దగ్గరలోనూ భీముడు అనబడేటటువంటి ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఆ కుమ్మరివాడి ఇంటికి వెళ్ళు, కుమ్మరివాడి యొక్క భక్తి ఉంటో చూడు. అతనంటే నేను ఇష్టపడతాను, రోజు నేను అన్నం ఎక్కడ తింటున్నానో తెలుసా? అక్కడ తింటున్నాను అన్నాడు. ఆశ్చర్యపోయి పల్లకి విడిచిపెట్టి, ఏనుగు విడిచిపెట్టి, గుర్రం విడిచిపెట్టి తొండమాన్ చక్రవర్తి ఉత్తరీయం వేసుకుని మండుటెండలో భీముడి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళితే ఆయన కుమ్మరివాడు కుండలు చేస్తున్నాడు. భీముడిని చూసి ఆశ్చర్యపోయి, ఇదేంటి రాజు ఇలా నడిచి వస్తున్నాడని పరిగెత్తుకెళ్ళి, అయ్యయ్యో ఎండ ఇంత చెమట పట్టిందని పాకలోకి తీసుకొచ్చాడు. ఏం పూజ చేస్తావు నువ్వని అడిగాడు. ఏం చేస్తాను, నాకున్నది కుమ్మరి వృత్తి, నా స్వామి నాతో కుండలు చేయిస్తూ ఉంటాడు. నేను కుండలు చెయ్యడం మొదలు పెట్టగానే మొట్టమొదట బంకమట్టితో ఒక తులసి దళం తయారు చేస్తాను. అదిగో లోపల మట్టితో నా స్వామి మూర్తి ఉంది. నా తండ్రి మూర్తి కాదదు, నా స్వామే. నా స్వామి పాదాల మీద బంకమట్టితో చేసిన తులసి దళాన్ని ముందు సమర్పించుకుని కుండలు చేసుకుంటాను. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా గోవిందా గోవిందా అంటుంటాను. నేను ఇలా తిప్పితే నా స్వామి ఇచ్చిన శక్తి, మట్టి కుండ అయితే నా స్వామి శక్తి, కుండ ఎండ కారితే నా స్వామి శక్తి, ఎండిన కుండలో నీరు చల్లబడితే నా స్వామి శక్తి, అన్నిటా నా స్వామి శక్తిని చూస్తూ ఉంటాను. ఈ మాటలు చెప్తే తెల్లబోయి నీ దగ్గర అన్నం తింటానంటున్నాడు స్వామి, ఏం పెడతావు? నా దగ్గర పెట్టడానికి ఏముంటుంది? నేను తినే పెరుగన్నమే రోజు స్వామివారికి కొత్త పళ్ళాలు తేలేను కనుక, బంగారు పళ్ళాలు తేలేను కనుక ఒక మట్టి పళ్ళెం చేసి ఇంత పెరుగు ముద్ద అందులో పెడతాను. అదే నా తండ్రి తింటాడు. వెంకటేశ్వరుడు ఉభయనాంచారులతో కలిసి పాకలోకి వచ్చాడు. తమాలిని అని ఆయన భార్య, భీముని భార్య. వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా చెప్పారు శ్రీదేవి భూదేవిలకి, మీ మెడలలో ఉన్న నగలు తీసి తమాలినికి అలంకారం చేయండి అన్నారు. ఆమెకి అలంకారం చేశారు. వెంకటేశ్వరుడు తన మీద ఉత్తరీయం తీసి భీముడికి కప్పాడు. కప్పి కౌగలించుకొని, భక్తి అంటే నీది, నీకు ఏది ఉందో అది నా కోసమని పెట్టావు, నేను తినాలని పెట్టావు, నీ ప్రజ్ఞ నాకు అంకితం చేశావు, నన్ను స్మరించావు, నేనున్నానని నమ్మావు. అందుకే కలియుగం ఉన్నంతకాలం, నేను ఎంతకాలం కలియుగంలో వేయించేసి ఉంటానో అంతకాలం కులశేఖర్ ఆళ్వార్ పడి దాటి లోపలికి వచ్చి నాకు నైవేద్యం జరిగేది. ఎప్పటికీ నువ్వు పెట్టినటువంటి ఆ మట్టి పాత్రలో పెట్టిన పెరుగన్నం తప్ప మిగిలింది నా దృష్టిపాతం చేత ప్రసాదం. నేను తినే పెరుగన్నం ఒక్క మట్టి పళ్ళెంలోది. ఇప్పటికీ ప్రతిరోజు వెంకటాచలంలో మట్టి పళ్ళెంలోనే ఈశ్వరుడికి నైవేద్యం. అందుకే తోమని పళ్ళాల వాడే వెంకటేశుడే వేడు కొందామా అంటాడు అన్నమాచార్యుల వారు. ఏ రోజు పళ్ళెం ఆ రోజే పగలగొట్టేస్తారు, కొత్త మట్టి పళ్ళెం పెడతారు. ఇప్పుడు చెప్పండి, ఏది కావాలి ఈశ్వరుడికి? ఆయన యొక్క అనుగ్రహం పొందినటువంటి భీముడు గొప్పవాడా, బంగారు తులసి దళాలు పూజ చేశానన్న తొండమాన్ గొప్పవాడా?
అందుకంటారు శంకర భగవత్పాదులు, వటుర్వాగీహి వాగితిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం మృత్పద్మం యది భవతధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వదాబ్జ స్మరణ పరమానందల హరి విహారాసక్తం చేద్రు దయమిహ కింతేన వపుష. నేను నరుడా, పర్వతమా, కొండ, రాయ, రప్ప, ఈగ, పురుగ, పామ, పక్ష, పిల్ల, కుక్క నాకు అనవసరం. ఉపాధి ఏదైనా సప్తధాతువులతోటే. ఈశ్వర, నేను ఏ రూపంలో ఉన్నా నిరంతరము నీ పాదములు సేవించగలిగినటువంటి భక్తిని నాకు కృపచే, అంతకన్నా నాకేం అక్కర్లేదంటే. ఒకానొకప్పుడు లీలాశుకురుడు ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో ఉండగా కృష్ణ పరమాత్మ దర్శనమిచ్చారు. ఎంత గొప్ప దర్శనమో తెలుసండి. ఆయన ఒక గోపకాంత ఇంటికి వెళ్ళారు. ఇంటికెళ్ళి ఆవిడ యొక్క తలుపుకున్నటువంటి గొళ్ళాన్ని చప్పుడయ్యేటట్టుగా ఇలా కొట్టారు. లోపల ఉన్న ఆవిడ కనిపెట్టింది, ఈ సమయంలో వచ్చారంటే కృష్ణుడే వచ్చాడు. కాబట్టి వచ్చి ఏదో ఇంటికి భర్త వచ్చినంత ధైర్యంగా తలుపు కూడా కొడుతున్నాడు, చూడు తలుపు తీయమని. ఈ ధూర్తుడికి జవాబు చెప్పాలనుకుంది. అంగుళ్యా కవాటం ప్రహరతి అంది. ఎవర్రా బయట గొళ్ళెం చప్పుడు చేస్తున్న వాళ్ళు? కుటిలే మాధవ అన్నాడు. చాలా మెల్లిగా అన్నాడు. ఈ సమయంలో రోజు మనకిద్దరికి ఇది సంకేత సమయం కదా. గోపకాంతలతో కృష్ణుడు క్రీడించడం అంటే బ్రహ్మానుభూతి. కాబట్టి ఈ సమయంలో వచ్చేది నేనని నీకు తెలుసు కదా, ఏమీ తెలియనట్టు మళ్ళీ గొళ్ళెం ఎవరు కొడుతున్నారు అని అరుస్తావు ఏమిటి లోపల నుంచి? కుటిల బుద్ధి కలదానా? మాధవ, నేను మాధవుణ్ణి వచ్చానన్నాడు. అంటే కొంచెం చెప్పుకునేటప్పుడు ఒక గాంభీర్యం. ఏమో ఆవిడ తలుపు తీసి ఉంటుండేదేమో పాపం. ఆ అనడంలో మాధవ అన్నాడు. మాధవ అంటే ఓ చిన్న ఇబ్బంది ఒకటి వచ్చి పడిపోతుంది అక్కడ. మా అంటే లక్ష్మీదేవి, ధౌడు అంటే భర్త. గోపకాంత్ ఇంటికి వెళ్ళి నేను లక్ష్మీదేవి భర్తనంటే ఆవిడ తలుపు ఎందుకు తీస్తుందండి? ఏ ఇల్లాలైనా ఏ స్త్రీ అయినా తన యొక్క ప్రియునియందు అనురాగము అధికమైనటువంటి స్త్రీ ఆ పురుషుడు తనవాడిగా ఉండాలని కోరుకుంటాడు. అది తప్పిందనుకోండి కోపం వస్తుంది ఎవరికైనా. శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో దెప్పి పొడిచారు. పార్వతీ పరమేశ్వర అంతఃపుర రహస్యాన్ని బయటెట్టేశారు. మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష్య సవితం లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశల్యదహన కృతమున్మూలితవత తులాకోటిక్వాణై కిలికిలిత మీశాన రిపుణ అన్నారు. ఓనాడు హంసతూలికా తల్పం మీద పార్వతీదేవి కూర్చునుంటే పరమశివుడు లోపలికెళ్ళి సంతోషంగా పార్వతీదేవి చేతులు పట్టుకుని ఆవిడ ముఖం వంక చూసి ఆనందంతో గంగా అన్నాడు. అనేటప్పటికీ అసలే అరుణాం కరుణా తరంగితాక్షీం తల్లి మొహం మరింత ఎర్రబడి చెవు అని తలెత్తి చూసి, ఇప్పుడు ఏమనాలో అర్థం కాక నిజానికి ఏ పేరు పిలిచినా అమ్మవారిదే. దాంట్లో యోగ రహస్యం చెప్పారు శంకరాచార్యులు వారు. పైకి అందంగా అలా మాట్లాడారు. ఏం చెయ్యాలో అర్థం కాక భార్య దగ్గరికి వచ్చి ప్రియురాలి పేరు చెప్తే గోత్రస్కలనం అయిందంటారు. అందుకని ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక గభాలను కాళ్ళు అట్టుకున్నాడు. పట్టుకుంటే ఆవిడేం చేసిందిట, ప్రణయ కలహం కించిత్ కోపం వచ్చి నా దగ్గరికి వచ్చి గంగా అన్నాడని. పైగా ఆయన ఇలా కాళ్ళు పట్టుకునేటప్పటికీ తల మీద ఆవిడే కనపడింది. కనపడేటప్పటికి ఆ కోపంలో చరణ కమలే తాడయతితే, ఓ తామర పువ్వు పెట్టి ఇలా కొడితే ఎంత అందంగా తగులుతుందో అంత కోపంలోనూ కాలెత్తి పరమశివుడి యొక్క నుదుటి మీద అలా తన్నిందిట. తంతే ఇప్పుడు ఆ పాదం వచ్చి ఈ మూడో కన్ను ఉన్న చోట ఇలా తగిలింది. తగలగానే చిత్రం ఏమిటంటే శంకరుడు అనుకున్నాడు, పోన్లే అంతఃపురం ఏకాంత మందిరం ఎవరు చూడలేదుగా అనుకుంటే ఆవిడ కాలి గజ్జె గల్లు మనాలి. కాలి గజ్జె గల్లు మనలేదుట, ఎవరో పక 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 నవ్వినట్టు అయిందిట. అమ్మ బాబోయ్ చూసే లేదు కదా అని చుట్టూ చూశాడు. తన్నేస్తే ఆ ఫలితం నాకు వచ్చేస్తుందని ఆ కాలుకున్న మంజీరం పట్టుకున్నట్టు ఆ కాలు లలాటం మీద తగలగానే పెద్ద నవ్వు పక 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 నవ్వెట్ట. తన్ని అవతల పారేశాను ఆయన తనే కాలుతో తన్నేసినట్టు. ఆయన నవ్వు వినపడింది కానీ ఆయన కనపడలేదు. ఆయన అనంగుడు, శరీరం లేదు, తనే కాల్చేశాడు. ఎవ్వరూ కనపడలేదు కాబట్టి శివుడు సంతోషించాడు. తన కక్ష తీరిపోయిందని మన్మధుడు సంతోషించాడు. దేవరహస్యం ఎవరికీ తెలియలేదని తెలుసున్న ఊరికని పాపం పిచ్చాయని ఎంత అమాయకుడో అని మళ్ళీ చేతులు పట్టుకుని సంతోషంలోకి వెళ్ళిపోయింది అమ్మవారు అని శంకరాచార్యుల వారు ప్రణయ రహస్యాన్ని ఎంత గంభీరంగా ఆవిష్కరించారో అలా కుటిలే మాధవ, నేను లక్ష్మీపతిని వచ్చాను అని కృష్ణుడంటే తలుపు కొట్టి లోపల ఉన్న గోపకాంతకి కోపం వచ్చింది. నేను మాధవుణ్ణి అంటావా వచ్చి అని ఆవిడంది. కిం వసంతో, ఓహో వసంతుడు వచ్చావా అంది. ఇప్పుడు ఆయనకి పుండు మీద కారం చల్లినట్టయింది. వసంతుడు ఆయన చిలికాడు. అదేమిటి
నేను రావాలి కానీ వసంతుడు వచ్చాడా అంటావేమిటి, వసంతుడు వచ్చావా అంటావేమిటి? అంటే ఆవిడ దృష్టి ఏమిటంటే మాధవ అంటే మాధవ మాసం అని వైశాఖ మాసానికి పేరు, మధుమాసం అని చైత్రమాసానికి పేరు. మాధవ శబ్దానికి వైశాఖము అని ఒక అర్థం ఉంది. కాబట్టి మాధవ అంటే ఆవిడ వసంత అని అర్థం చెప్పి వసంతుడు వచ్చాడా అంది. తను మాధవ అన్న మాటని తిప్పి ఆవిడ కొట్టింది, అంటే వసంతుడా అని. పైగా మాధవుడు అంటే నేను తప్ప ఎవరున్నారు లోకంలో, ఈయనకు ఒక అతిశయం వచ్చి అన్నాడే, నువ్వే కాదు ఆ వాటికి ఇంకోడు కూడా ఉన్నాడని ఆవిడ చమత్కారంగా వెంటనే కిం వసంతో, వసంతుడివా అంది. అమ్మ బాబోయ్, మాధవ అన్న మాటకి వసంత అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి నాకు తప్ప వేరొకరికి లేని పేరు ఏదైనా చెప్పాలనుకున్నాడు ఆయన. అనుకుని అంగుళ్యా కవాటం ప్రహరతి కుటిలే మాధవ కిం వసంతో, వసంతుడివా అంటే ఆయన నో చక్రీ, నేను చక్రిని. ఎందుకని? చక్రం పట్టుకునేవాడు ఆయన ఒక్కడే, ఆయన తప్ప చక్రం పట్టేవాడు ఇంకోడు లేడు. ఇప్పుడు ఎలా చెప్తుంది? ఒప్పుకు తీరాలి, తలుపు తీయాలి. ఆవిడంది కిం కులాలో, కుమ్మరివాడి వచ్చావా? ఎందుకంటే కుమ్మరివాడు కూడా కుండలు చేస్తాడు చక్రం పట్టుకుని. అందుకని ఆవిడ వెంటనే తడువుకోకుండా నో చక్రీ అని ఆయన పొంగిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దామని ఆవిడ ఆలోచించకుండా లోపల నుంచి కిం కులాలో, ఓ కుండలు చేసే కుమ్మరి, మాకేం పనిలేదే, మా నాన్నగారు ఎందుకు కబురు పంపారో అంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.